సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. 14 నెలల్లో 56,000 మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీ కొనసాగుతుందని తెలిపారు. ఆరోగ్య శాఖలో 7,500 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఎన్నికల కూడా అయిపోగానే మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తానని మంత్రి రాజనరసింహ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి మార్చి ఏప్రిల్లో మేము జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ మెయింటైన్ చేస్తాము అని చెప్పి మళ్ళీ వచ్చే మార్చి ఏప్రిల్లో ఖచ్చితంగా మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్కు సంబంధించిన నోటిఫికేషన్ యథావిధంగా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేయాలన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడా కూడా పొరపచ్చలు ఉండదు, పొరపాట్లు ఉండదు, ఎవరు కోర్టుకు పోవద్దు. నోటిఫికేషన్ సాఫీగా ఉండాలి. ఆ మెరిట్ లో ఉన్నోళ్ళు, రిజర్వేషన్ లో ఉన్నోళ్ళు, అర్హత ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు పోటీ పడాలి. ఆ పోటీలో మెరిట్ లో ఉన్నోళ్ళకు అవకాశం కల్పించాలి, ఉద్యోగ కల్పన ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈరోజు మా శాఖకు సంబంధించి, హెల్త్ శాఖకు సంబంధించి, ఆరోగ్య శాఖకు సంబంధించి సుమారు 7,500 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మళ్ళీ ఒక 6,000 ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది.